Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. పుష్ప 2 సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, బట్ ఇంటర్వ్యూస్ కొన్ని వచ్చినాయి. అండ్ వెన్ యూ కాల్డ్ మీ అప్ ఐ వాస్ వెరీ హ్యాపీ. నాకు ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకుందాం. నిన్న యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చాను నేను. ఫస్ట్ వచ్చి మీకు కాల్ చేసి ఓకే ఇది ప్లాన్ చేసుకుందాము, రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని మీట్ చేద్దాం అనుకొని ఫస్ట్ ఇదే ప్లాన్ చేస్తున్నా. హోప్ఫుల్లీ టువర్డ్స్ ద నైట్ ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 2లో మీ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత లిటరల్గా భయం వేసింది తెలుసా. సో మేము కేజీఎఫ్లో చూసిన తారక్ కానీ సో సైలెంట్గా సో అన్ని పనులు చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ ద కంప్లీట్ చేంజ్ ఓవర్. మీలో ఇలాంటి వైలెంట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇదే మీరు అన్నారు కదా ఎక్స్పెక్ట్ చేయలేదని. సో అలా ఏదైనా ఒకటి చెయ్యాలి అని నేను అనుకున్నా. దట్ వాజ్ మై ఇనీషియల్ థాట్. అండ్ దేవర చేసిన తర్వాత లక్కీలీ మన మైత్రి మూవీస్ ఈపీ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ నంబర్ తీసుకొని కొంచెం అక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నా. అండ్ అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ పుష్ప అనిల్ గారు అని వాళ్ళతో కాంటాక్ట్లో వెళ్ళినప్పుడు నా ఫొటోస్ అండ్ షో రీల్స్ అని పెట్టిన వాళ్ళకి. అండ్ దే వర్ వెరీ హ్యాపీ. సుకుమార్ సార్ చూపించారు. అక్కడి నుంచి సుకుమార్ సార్ చూసి గిల్కి అని ఒక కన్నడ సినిమా చేసిన నేను. సో ఆ సినిమా వీడియోస్ అండ్ షో రీల్స్లో ఉన్న క్లిప్స్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు సుకుమార్ సార్. పిలిపించారు, లుక్ టెస్ట్ జరిగింది. అండ్ యూ కెన్ సీ నౌ ఎలా ఇదవుతుందని. ఫస్ట్ పార్ట్లో ఎండింగ్ వచ్చేటప్పటికి ఫహద్ ఫజిల్ గారిని అలా తీసుకెళ్ళిపోతారు. సో ఈ సెకండ్ పార్ట్లో మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయి అలా లేపేశారు. ఎస్. ఓ డి అంటే డి అనే టైప్లో అల్లు అర్జున్ గారితో మీరు యాక్ట్ చేశారు. ఎస్. సో ఎలా ఉండింది సో విత్ అల్లు అర్జున్ గారు? మీరే చూసారు ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఎలా అంటే వాళ్ళ యాక్టింగ్ గురించి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి ఎంత హైప్ అవుతుంది. ఎవ్రీబడి ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హిజ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. సో అలా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనము కూడా ఈక్వలీ అది ఇవ్వాలి కదా. సో అప్పుడే ఆన్ స్క్రీన్ ఇది కనపడుతుంది, కెమిస్ట్రీ కనపడుతుంది. కెమిస్ట్రీ ఇస్ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, ఇట్ ఈస్ విత్ అదర్ ఆర్టిస్ట్. సో అది మనకు కుదిరింది, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్గా మనకి హెల్ప్ అయింది. అండ్ టుడే ఇట్ ఈస్ అ బ్యాంగ్ ఆన్ ప్రోడక్ట్ ఆన్ స్క్రీన్. అంటే మెయిన్గా మీ క్యారెక్టరైజేషన్లో అయితే ఇట్ వాస్ అనే నాట్ అన్ ఏ విలన్, సైకోటిక్ విలన్. ఎస్. సో ఎనీ హోంవర్క్ హ్యావ్ యూ డన్? ఎస్. నాకు సుకుమార్ సార్ చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ పర్టికులర్. ఇలా ఈ క్యారెక్టర్కి ఏం చేసినా కూడా వీడు స్మైల్ చేస్తూ ఉంటాడు అని. సో ఆడికి అరగుండు చేసినప్పుడు కూడా స్మైల్ చేస్తుంటాడు. మొత్తం సినిమాలో స్మైల్లో ఉంటుంది. ఎప్పుడు అమ్మవారు లుక్లో పుష్పని చూస్తాడో అప్పుడు మారుతుంది. అప్పటి వరకు వీడి లుక్ అదే స్మైలింగ్ యాటిట్యూడ్లోనే ఉంటుంది. సో కొంచెం హోంవర్క్ చేసిన దీని మీద, అంటే నార్మల్ స్మైల్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ మీద వర్కౌట్ చేస్తే డిఫరెంట్గా కనపడుతుంది అని చెప్పి మిర్రర్ ముందు నిలబడి చూడడము ఇది ఎలా ఉంటుంది అని. అండ్ వాయిస్ మాడ్యులేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ పుష్ప చేస్తున్నప్పుడు. ప్రతి ఒక్క సినిమాలో బేస్ వాయిస్లో మాట్లాడతా. ఇప్పుడు దేవరాలో చూస్తే కూడా కొంచెం బేస్ వాయిస్ ఉంది. ఇక్కడ బేస్ వాయిస్ వద్దు, ఈ క్యారెక్టర్ కూడా కొంచెం సైకాటిక్గా ఉంది కాబట్టి కొంచెం పీచ్ వాయిస్లో మాట్లాడదాము, ఇరిటేట్ చేద్దాము హీరోని అనే ఒక థాట్లోనే నేను ఈ క్యారెక్టర్ని అప్రోచ్ అయినా. సో అది బాగానే సెట్ అయింది క్యారెక్టర్కి. అండ్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ వెల్ రిసీవ్డ్ బై ఎవ్రీబడి. అంటే క్లైమాక్స్ ఎన్ని డేస్ షూట్ చేశారు? ఆల్మోస్ట్ ఒక 35 days అయితే జరిగింది. రియల్లీ? ఎస్. మెయిన్లీ ఫైట్ కదా, సో ఫైట్లో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక రోజుకి మాక్సిమం 2 to 3 shots చేయొచ్చు. ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అండ్ మొత్తం రోప్ షాట్స్ ఉంటుంది. సో అవన్నీ సెటప్ చేయడానికి టైం పడుతుంది. సో దట్ టుక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఎస్. ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ థింక్ సో మన తెలుగు ఇండస్ట్రీకి మీరు మావారైపోయారు. ఎస్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఆపర్చునిటీస్ ఎలా అంటే ఎలా
అన్నీ బాగానే వస్తున్నాయా ఏంటి? ఎస్, ఇప్పుడు పుష్ప చేస్తున్నప్పుడే నాకు కొన్ని మంచి ఇది వచ్చింది. ఐ కుడ్ సీ దట్ అప్రిషియేషన్ ఆల్ అరౌండ్, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో అటు సైడ్ నుంచే కొన్ని ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారు. సో హోప్ఫుల్లీ చాలా తొందరగా మీకు దాని గురించి కూడా చెప్తాను నేను. సో మన తెలుగు ప్రేక్షకుల యొక్క రిసీవింగ్ ఎలా ఉంది? ఓ చాలా బాగుంది. నాకైతే నిన్న సంధ్యా థియేటర్కి వెళ్ళిన అక్కడ చూసి నాకు కొంచెం భయం వేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే సినిమాని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ అనే ఒక ఇది చూసిన. అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ చూసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన విధానం అవన్నీ చూసి ఐఎమ్, అంటే అంతమంది క్రౌడ్ మధ్యలో ఫస్ట్ టైం మీరు వెళ్ళడం? ఎస్, అవును. ఆ అంత క్రౌడ్ లో నేను ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, ఇలా ఉంటది అని అనుకోలేదు. సో ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎస్, నేను చెప్పినట్టు కొంచెం భయం అనిపించింది. భయంతో పాటు ఎక్సైట్మెంట్ అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మొత్తం కనిపించేసి. అవును. అంటే అలాగే మీ నెక్స్ట్ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి మరి రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు మూవీ ఏదో ఉందని వింటూ ఉన్నారు. ఎస్, ఇన్ టాక్స్ రైట్ నౌ. అన్నీ కుదిరిందంటే, ఇఫ్ ద క్యారెక్టర్ సూటబుల్ అన్నట్టు వచ్చిందంటే, దెన్ హోప్ఫుల్లీ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నైస్ బ్రో. అంటే మీరు ఒక హీరోగా కెరియర్ స్టార్ట్ చేశారు కన్నడలో. నవ్ యూఆర్ గోయింగ్ విత్ అన్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఏంటి సడన్ చేంజ్ ఓవర్? బేసికలీ నేను హీరోగా స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఓవర్ నైట్ హీరో అయిపోతా అని అనుకున్నా. దట్స్ హౌ హీరోస్ ఆర్ మేడ్ అని అనుకున్నా. బట్ దెన్ ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ అంత వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నాకు అర్థమైంది ఇండస్ట్రీ అనేది ఇంత ఈజీ కాదు, స్ట్రగల్ అనేది అందరూ చూసుకొనే రావాలి అని. సో ఆ తర్వాత నాకు ఒక రికగ్నిషన్ కావాలి యాజ్ అన్ యాక్టర్. ఎప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో, రికగ్నైజ్ చేస్తారో అప్పుడే మనం ఎదుగుతున్నామని మనకు ఒక క్లారిటీ దొరుకుతుంది. సో దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఓకే, కొంచెం క్యారెక్టర్స్, నెగటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ అన్ని ట్రై చేసుకొని వెళ్దాం. వన్ ఫైన్ డే వాట్ ఎవర్ వీ వాంట్, ఒక మంచి రికగ్నిషన్ వచ్చినప్పుడు, అండ్ వెన్ పీపుల్ విల్ సే దట్ ఓకే వీళ్ళు చెయ్యగలరు అన్నప్పుడు, లెట్స్ ఆల్వేస్ మూవ్ ఆన్ టు బికమ్ అ హీరో అగైన్ అని ఒక థాట్లో ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ అలాగే మైత్రి వారికి కూడా ఒక స్టోరీ చెప్పి ఏదో హీరోగా వెళ్ళే ఛాన్సెస్ ఏదో కనిపిస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఏదైనా అన్ని కుదిరి వచ్చిందంటే 2025 వుడ్ బి అ బిగ్. అయితే నడుస్తున్నాయి అన్నమాట. లేదు అంటే మాటలు జరుగుతున్నాయి, నాట్ విత్ మై ఓన్ ఇది అన్నట్టు. కొంచెం మాటలు జరుగుతున్నాయి. చాలా తొందరగానే మీకు దాని గురించి అప్డేట్స్ ఇస్తాను. సో ఈ 8 years ఆఫ్ జర్నీ, సో ఎన్నో అప్స్ చూసారు, డౌన్స్ చూసారు. సో వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్? యాజ్ అన్ యాక్టర్ చాలా పేషెన్స్ ఉండాలి అని నాకు అర్థమైంది. అండ్ డెడికేషన్ షుడ్ ఆల్వేస్ బీ దర్. అంటే ఒక డౌన్ వచ్చినప్పుడు ఓకే ఇది అవ్వదు, మన చేతిలో వదిలేద్దాం, అలా ఉంటే యాక్టర్ అవ్వడానికి అవ్వదు. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫేమ్ అండ్ మనీ హియర్. ప్యాషనేట్గా మనము ఆ వర్క్ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించాలి, అప్పుడే మనం ఎదగొచ్చు. ఈవెన్ బిగ్ సూపర్ స్టార్స్ కొడుకు బిడ్డలు కూడా పెద్ద స్టార్స్ అయిపోరు ఓకే అట్ వన్ షాట్. అల్లు అర్జున్ సార్ లాగా, మన ఎన్టీఆర్ సార్ లాగా, లేదంటే ఇలా పెద్ద పెద్ద స్టార్స్, రామ్ చరణ్ సార్ లాగా ఆ ఇది ఇచ్చినప్పుడే ద డెడికేషన్ వెన్ ఇట్ హస్ బీన్ షోన్, దట్ ఈస్ వెన్ దే బికమ్ టాప్ స్టార్స్. సో అదైతే అర్థమైంది. ద డెడికేషన్, ద హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. స్టార్ కిడ్స్ గురించి మాట్లాడారు కదా, మీకు కూడా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? అస్సలు లేదండి. ఓకే, మా ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు హూ ఇస్ ఇంటూ యాక్టింగ్. సో ఏం చేస్తుండేవారు బిఫోర్ దిస్, యాక్టింగ్ ముందు? ఇనిషియలీ నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంటెక్ చేసిన సివిల్ ఇంజనీరింగ్లో. ఆ తర్వాత ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్ డైరెక్ట్లీ. నో, ఐ డి నాట్ వర్క్, ఎక్కడ కూడా వర్క్ చేయలేదు, డైరెక్ట్గా యాక్టింగ్కి వచ్చేసాను. డైరెక్ట్ యాక్టింగ్. సో ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పడింది? స్కూల్ నుంచే అది స్టార్ట్ అయింది. స్కూల్లో చదువుతున్నప్పుడే ఈ డ్రామాసు, డాన్సు, సింగింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు. అప్పుడే చేసినప్పుడు ఓకే బాగానే చేస్తాడు, నీకు ఆ టాలెంట్ ఉంది అన్నప్పుడు దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దట్ గోల్. ఇప్పుడు స్పోర్ట్స్లో నువ్వు బాగానే ఆడతావు అది ఇది అన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. ఎగ్జాక్ట్లీ, ఎంకరేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. చదువు, స్పోర్ట్స్ ఇవన్నీ దొరుకుతుంది. ఇక్కడ నాకు ఈ కల్చరల్స్లో దొరికినప్పుడు నాకు అనిపించింది మేబీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్ అని. సో అక్కడి నుంచి దిస్ యాక్టింగ్ అనే ఒక ప్యాషన్ స్టార్ట్ అయింది.
చూడ్డానికి చాలామంది ఉంటారు, కానీ సో బాగుండే వాళ్ళు సో ఆ లుక్స్ వైజ్ కానీ డిఫరెంట్గా ఉంటారు. సో ఆ లుక్స్ మీకు వచ్చాయి, దేవుడి దయ వల్ల అది. ఇంతకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అదైతే వస్తూ ఉంటాయి. ఓకే. మనకైతే ఎప్పుడు మనకి సెట్ అవుతుందో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది అంతే, లేదంటే ఎవ్రీథింగ్ సైడ్ అలా సైడ్న పెట్టేసుకొని మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడం, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే. సో డిఫరెన్స్ ఏంటి కన్నడ ఇండస్ట్రీకి అండ్ మన టాలీవుడ్కి? డిఫరెన్స్ అనేది అంత పెద్దగా ఏం లేదు నేను చూసినది. టు బి వెరీ ఫ్రాంక్, ఇట్ ఇస్ ఓన్లీ ద లాంగ్వేజ్. ఓకే. లాంగ్వేజ్ అనేది మాత్రమే ఒక చిన్న డిఫరెన్స్ అన్నట్టు, లేదంటే ద వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ ఆల్వేస్ ద సేమ్. మేబీ తెలుగులో ఏమంటే కొంచెం పెద్ద బడ్జెట్ సినిమాస్ కొంచెం ఎక్కువ జరుగుతాయి. ఓకే. కన్నడలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కేజీఎఫ్, కాంతారా ఇలాంటి కొన్ని సినిమాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో హోప్ఫుల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అందరూ చెప్తున్నారు ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఇండియన్ సినిమా అనేది. ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఇండియన్ సినిమా అనే ఒక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే ఒక మాటలో ఒక థాట్ వచ్చేసింది. సో ఐ డోంట్ సీ అ బిగ్ డిఫరెన్స్ అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్. ఓకే. సో పుష్ప 1 ఆల్రెడీ చూసే మీరు పుష్ప 2లో ఎంటర్ అయ్యారు కదా. అవును. సో వాట్స్ అ యూనిక్ థింగ్ అని కానీ మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఈ పుష్ప మొత్తం సిరీస్లో? నాకు సుకుమార్ సార్ చిన్న చిన్న ట్విస్ట్లు ఇస్తారు ప్రతి ఒక్క సీన్లో. అది చేసే విధానం అయినా ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు, అది నాకు చాలా నచ్చింది. నాకు పుష్ప నుంచి కూడా అది ఒకటి నచ్చిన ఒక విషయం. ఇప్పుడు బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ టైంలో ఒకటి తక్కింది, ఏంటి అనేది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇదవుతుంది, అంటే ఆడియన్స్ లో కూడా అది ఉండిపోతుంది. అండ్ మేనరిజమ్స్ అల్లు అర్జున్ సార్ది తగ్గేదేలే అనేది. సో ఆల్ దాట్ వాస్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ విచ్ కాట్ పీపుల్స్ అటెన్షన్. ఇన్ఫాక్ట్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా దాన్ని అంత యాక్సెప్ట్ చేశారంటే ఇట్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ అనేది. సో మేబీ దట్ వాస్ సంథింగ్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ పుష్ప. కమింగ్ టు ద పుష్ప 2 ఒక మూవీ ఫస్ట్ సెలబ్రేషన్ అనేది పాట్నాలో జరిగింది. అవును. సో ఆ క్రౌడ్ కానీ అదంతా చూసిన తర్వాత సో వాట్ యూ ఫెల్ట్? మేమైతే అసలు ఒక మన సౌత్ ఇండియన్ మూవీ అంటే నార్త్ ఇండియన్ పీపుల్ అంతా గ్రేట్ రిసీవింగ్ ఇచ్చేటప్పటికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును. సో అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ. సో మీరు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ పాట్నాలో జరుగుతుంది అన్నప్పుడు నేను నా బిహారీ ఫ్రెండ్ కాల్ చేసి ఎలా అంటే సినిమాస్ ఎక్కువ చూస్తారా, ఆ యాక్సెప్టెన్స్ ఉందా అంటే భోజ్పురి సినిమాస్ ఉన్నాయి బట్ అదర్ సినిమాస్ కొంచెం తక్కువనే, నాకు తెలీదు అన్నాడు. నేను యాక్చువల్లీ షాక్ అయినా, ఏంటి పాట్నా ఇస్ వెరీ సంథింగ్ న్యూ. ఇప్పటి వరకు పాట్నా అనేది ఎవరు ఆలోచించలేదు. మెట్రో సిటీస్ అనుకుంటారు, లేదంటే ఆంధ్రాలో తెలంగాణలో ఏదైనా సిటీస్ అనుకుంటారు. ఇది పాట్నా అన్నప్పుడు షాక్ అయింది. బట్ దెన్ జరిగిన టైంలో ఆ క్రౌడ్ చూసి ఆ రిసీవింగ్ చూసి నాకైతే అప్పుడు అనిపించింది పుష్ప ఇస్ నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రంలో ఉండాలని చేసిన సినిమా కాదు, ఇది మొత్తం ఇండియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్ గ్రేట్ అని అప్పుడు నాకు ఒక క్లారిటీ దొరికింది. అంటే ట్రైలర్లో మీ యొక్క లుక్ అనేది రివీల్ చేసిన తర్వాత సో యూజువల్గా మనం యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఎవరది అని సెర్చింగ్ గూగుల్ సెర్చ్లో మీది ఎక్కువ వచ్చేసింది తెలుసా? వచ్చిందా? నాకైతే చాలా మంది వేరే వాళ్ళని చూపిస్తున్నారు. కొంతమంది ఫహద్ ఫాజిల్ గారిని అనుకున్నారన్నారు, కొంతమంది హీరోనే అన్నారు. నేను ఎలా అట్లీస్ట్ చూస్తే కొంచెమైనా ఐడియా దొరుకుతుంది హీరో ఎలా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఫహద్ ఫాజిల్ గారు అంటే ఆ లుక్లో ఉన్నారు, ఏదో ఇది ఉంటుంది. తర్వాత జాలిరెడ్డి అన్నారు, ధనంజయ గారిని అన్నారు. ఏదో ఒక వీడియోలో ఇన్ఫాక్ట్ హిందీ వీడియోలో కేశవ అన్నారు. ఏంటిది ఎక్కడెక్కడ వెళ్తుంది, ఎంత వైల్డ్ గా థాట్స్ వెళ్తుంది అని అనుకున్నా. బట్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ యాజ్ వెల్. మన కర్ణాటక ఆడియన్స్ కొంతమంది యాక్చువల్లీ కమెంట్స్ పెట్టారు ఇది తారక్ పొన్నప్ప అని. అండ్ దెన్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా గుర్తుపట్టారు, ఇది పసురా బైరా కొడుకు దేవరాలో చేసినోడు అని. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ రికగ్నైజ్డ్. అండ్ సినిమా చూసిన తర్వాత అయితే ఇట్ హస్ బీన్ ట్రెమెండస్. పుష్ప 2లో మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉంది అంటే అది జాతర ఎపిసోడ్.
ఎస్ ఇట్స్ కంటిన్యూస్గా నాన్ స్టాప్ 20 minutes ఉంది. అవును ఆ 20 minutesలో మీరు వచ్చి ఆ ఫైట్ కానీ ఎవ్రీథింగ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించింది. అవును. మరి ఆ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది ఏంటి? టోటలీ ఐ థింక్ మోర్ దెన్ 50 days జరుగుంటాయి, కానీ నా పోర్షన్స్ వచ్చి మేబీ అరౌండ్ 15 to 20 days జరిగిందండి. బట్ అదర్వైజ్ 2 dances ఉన్నాయి. Yeah. అండ్ ఆ మొత్తం అంత పెద్ద సెట్లో ఆ జూనియర్ ఆర్టిస్ట్ని కంట్రోల్ చేయడం, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అంటే ఇట్ ఈస్ అ టాస్క్. సో అదన్నీ చేసుకొని కంట్రోల్ చేసుకొని అన్నీ సెటప్ చేసుకొని చేశారంటే దట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్. ఐ థింక్ అరౌండ్ 50-55 days అయితే ఓవరాల్గా జరిగింది అని అనుకుంటాను నేను. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? Yes. ఏంటంటే అక్కడ జాతర ఎపిసోడ్కి సంబంధించిన ఒక్క ఫోటోగ్రాఫ్ కానీ ఒక్కటి చిన్న లీక్ అనేది కూడా బయటికి రాలేదు. సో ఆ సెట్స్లో ఏం చేశారు అసలు? సుకుమార్ గారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అసలు? ఓ చాలా చాలా కేర్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఎవరైనా లోపలికి రావాలంటే ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఆర్టిస్ట్ తప్ప, లైక్ ఆర్టిస్ట్స్ హ్యాడ్ దట్ వన్ లిబర్టీ అంతే. ఓకే. అందరు ఫోన్స్ వాళ్ళు అక్కడే బయట పెట్టి రావాల్సి వస్తుంది. వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తారు, Yeah. ఆ టోకెన్ తీసుకుని వాళ్ళ ఫోన్ అక్కడే పెట్టి లోపలికి రావాలి. సో చాలా కేర్ తీసుకున్నారు. నో బడీ వేర్ అలౌడ్ టు టేక్ ఫోన్స్ ఇన్ సైడ్. అండ్ చుట్టూ బౌన్సర్స్ అండ్ గార్డ్స్ ఉండేవారు. వాళ్ళే కెమెరా లాగా చూసుకునేవారు ఎవరైనా ఫోన్ యూస్ చేస్తున్నారా అది ఇది అని. అండ్ కొంతమంది అలా దొరికేశారు ఫోన్ యూస్ చేయడం. సో దే హ్యాడ్ టు టేక్ యాక్షన్స్ ఫర్ ఇట్, డిలీట్ చేపించి దెన్ రాకూడదు, బ్యాన్ ఫ్రమ్ ద సెట్ అన్నట్టు. సో ఇలాన్నీ జరిగినాయి. దే టుక్ వెరీ మచ్ కేర్. ఇది నేను యాక్చువల్లీ రాజమౌళి సార్ తర్వాత ఇప్పుడు సుకుమార్ సార్ కూడా చేస్తున్నారు. ఇలా ఒక కొత్త ఇది స్టార్ట్ అవుతుంది అని నేను విన్నా, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. Okay. బయటికి లీక్ అవ్వకూడదు, ఎందుకంటే అది లీక్ అయిందంటే ద ఎసెన్స్ ఆఫ్ దట్ సీన్ వెళ్ళిపోతుంది. ఈ రోజు మేము థియేటర్స్లో చూస్తున్న ఎగ్జైట్మెంట్ అనేది ఉండేది కాదు. అవును అవును, తెలిసిపోతుంది. ఓకే ఇలాగే ఉంటది, ఇలానే జరుగుతుంది అనేది తెలిసిపోయిందంటే ఆ స్పాయిలర్ అంటారు కదా, స్పాయిలర్ వచ్చిందంటే ఆ ఫన్ ఉండదు. సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే అది మీరే తెలుసా, అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? సో తారక్ పొన్నారంటే ఎవరు అనుకోలేదు అంత పెద్ద క్యారెక్టర్ కానీ. సో విల్ బి ద అంటే ఎండింగ్కి మీ వల్లే కంప్లీట్ చేంజ్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇనిషియల్లీ నేను చెప్పిన ఇది సినిమా మాత్రం కాదు, పుష్ప లైఫ్ కూడా మారిపోతుంది, Yeah. పాజిటివ్ అండ్ ద నెగటివ్ వే అన్నట్టు. Yeah. సో ఎస్, అలాగే మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. పాజిటివ్ యాజ్ ఇన్ ద ఫ్యామిలీ, నెగటివ్ యాజ్ ఇన్ ప్రతాప్ రెడ్డి, అంటే మన జగపతి బాబు సార్ ప్లే చేసిన క్యారెక్టర్ తో గొడవ అన్నట్టు ఇది స్టార్ట్ అవుతుంది. జాతర ఎపిసోడ్లో సో శారీస్, మగవాళ్ళు శారీస్ కట్టుకొని అలా ఉండడము, ఆ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అనేది ప్రీవియస్గా చూసారా? మా ఊర్లో అంటే కర్ణాటకలో కొడవు మా ఊరు. సో ఆ ఊర్లో యూజువలీ ఒక ఇది జరుగుతుంది, ఒక పండగ జరుగుతుంది. పండగలో ఏమంటే అందరూ అమ్మాయిలు డ్రెస్ వేసుకొని కొంచెం డిఫరెంట్గా రెడీ అవుతారు. ఇక్కడ అంటే అందరూ చీర వేసుకొని చాలా లక్షణంగా రెడీ అవుతారు, కానీ అక్కడ ఒక రకంగా ఫన్ అన్నట్టు రెడీ అవుతారు. బట్ ఇక్కడ నేను చూసినప్పుడు, నేను విన్నప్పుడు ఏం తెలిసిందంటే ఇది ఏదైనా ఒక కోరిక ఉంటే అది తీరిందంటే అప్పుడు చీరలు వేసుకుంటారు ఇక్కడ, లేదంటే పండగ ఆ ఎంజాయ్మెంట్ కోసం వేసుకుంటారు అన్నట్టు ఒక 2 reasons జరుగుతుంది అని నేను విన్నా. సినిమాలో చూసినప్పుడు పుష్ప అందుకే వేసుకుంటాడు, ఒక కోరిక ఇదైంది అని. సో మనది ఎంజాయ్ చేద్దాము, అక్కడ వెళ్ళి రచ్చరంబోలా చేద్దాము అన్నట్టు ఒక థాట్లో వేసుకుంటాం అన్నట్టు ఉంటుంది. కానీ మీరు అలా వేసుకున్నారు అమ్మవారి ముందు, అందుకేనేమో మీ లైఫ్లో మీరు కోరుకునేవి కూడా గట్టిగా జరగబోతున్నాయి. ఎస్ ఎస్ ఎస్. నైస్.